ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణము ఈరోజు 19వ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ గురించి ఈ వీడియోలో చదువుకుందాము. ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి. మమ్ముద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవు గదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనమునకు నేనంతయు సంతసించి తిని, నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమును పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముండునట్లు అనుగ్రహింపుము. మరేదియూ నాకక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చి తిని, అదియునుగాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసంద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి ఒత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున వడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపజేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములును, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమును శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మనులకు బోధించి, శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమును కేగి శేషపానుపుపై మీద పవ్వళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా
విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను. నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి. 19వ అధ్యాయము 19వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ కార్తీక పురాణము చదివిన వారికి అలాగే విన్నవారికి కూడా ఆ శివానుగ్రహము, శ్రీమన్నారాయణుని అనుగ్రహము పూర్తిగా లభించాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. లింగాష్టకం చదువుకుందాము. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అలాగే ఈరోజు 19వ రోజు కదండి. ఈరోజు నిషిద్ధములు నెయ్యి, నూనె, మద్యము, మాంసం, మైథునం, ఉసిరి అనేవి ఈరోజు తినకూడనటువంటి వస్తువులు. అలాగే ఈరోజు దానము చేయవలసినటువంటివి నువ్వులు, కుడుములు. పూజించాల్సినటువంటి దైవము వినాయకుడు. ఈరోజు జపించాల్సినటువంటి మంత్రము ఓం గం గణపతయే స్వాహ. మంత్రాన్ని మరొకసారి చెప్తున్నాను. ఓం గం గణపతయే స్వాహ. అలాగే ఫలితము విజయము, సర్వవిఘ్న నాశనము. ఈరోజు 19వ రోజు పాటించవలసినటువంటి నియమములు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.